బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. దాదాపు 45 రోజుల పాటు ఈ యొక్క సర్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో చాలామంది ఈ యొక్క పూర్తి స్థాయిలో ఎన్యుమరేషన్ ఫారంలను ఎన్నికల సంఘానికి సమర్పించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 73 లక్షల పైచీలకు మంది ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారంలను సమర్పించినట్టుగా గుర్తించినట్టు తెలుస్తోంది. సో చాలా ఓట్లు అయితే తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఒక్కసారి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జూన్ 25న మొదలైన 45 రోజుల పాటు సాగిన కీలక ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వినతితో 2 సార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్రంలో 73.52 లక్షల ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలని సమర్పించలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. వీరికి ఇక ఓటు హక్కు ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఈసీ ప్రకటించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3,30,26,448 ఓటర్లు ఉంటే అందులో 2,64,73,616 ఓటర్లు మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలని సమర్పించినట్టుగా కొంత సమాచారం ఉంది. రైట్ నౌ దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మూషం, ఎస్ఆర్ ప్రక్రియ ముగిసినట్టేనా? దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపుగా ముగిసిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే ఓటర్ కార్డు కోసం ఎన్రోల్ చేసుకోలేదో వారికి ఓటు హక్కు గల్లంత అయినట్టుగానే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా మనం కొన్ని గణాంకాలు చూస్తే మాత్రము ముక్కున వేలేసుకునే విధంగా గణాంకాలు అయితే కనబడతా ఉన్నాయి. మనకు ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు మొన్న రీసెంట్ గా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, దాంతో పాటుగా సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, పలు ఎన్నికలలో ఉన్నటువంటి ఓట్లతో పోల్చుకుంటే దాదాపు 73,33,000 ఓట్లు గల్లంత అయినట్టుగా మాత్రం మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా గతంలో 3,38 లక్షల ఓట్లుంటే ప్రస్తుతము ఎస్ఐఆర్ ప్రక్రియ కోసము వచ్చినటువంటి ఓట్ల సంఖ్య 2,64,000 మంది మాత్రమే. 2,64,000 మంది ఓట్లకు సంబంధించినటువంటి ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు అయితే వచ్చినట్టుగా మాత్రం తెలుస్తా ఉంది. ఇక దాదాపుగా తెలంగాణ నుంచి 45 లక్షలు పూర్తి స్థాయిలో బదిలీ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. అంటే గతంలో 2 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు కానివచ్చు, లేకపోతే సెటిలర్స్ కానివచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానివచ్చు, మొత్తం మీద వారందరి ఓట్లు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం నుంచే బయటికి పోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా మనం ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టు ఉంటే మిగిలినటువంటి 28 లక్షల ఓట్లు ఏదైతే ఉన్నాయో దాదాపు 28 లక్షల ఓట్లు విలేజెస్ కు సంబంధించినటువంటి ఓట్లు, అక్కడ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అక్కడ ఓటు ఉంటుంది. దాంతో పాటుగా హైదరాబాద్ లో నివసిస్తున్నట్టు ఏదుంటే ఇక్కడ కూడా ఓటు ఉంటుంది. కొంతమందికి 2 ఓట్లు 3 ఓట్లు ఉన్నటువంటి దాఖలాలను కూడా మనం గతంలో చాలా సార్లు చూసాం. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ అయితే పలుమార్లు ఇప్పటికే చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇక ఏదైతే నాంపల్లి ఏరియాలో వేల ఫేక్ ఓట్లు ఉన్నాయి, ఆ ఫేక్ ఓట్లతోనే ఎంఐఎం గెలుస్తున్నట్టు పలుమార్లు ఆరోపించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. దాంతో పాటుగా ఎల్బీ నగర్ లో రోహింగ్యాలకు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయంటూ మహేశ్వరంకి సంబంధించినటువంటి బీజేపీ నేత అక్కడ ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మొత్తం మీద ఇలా ఫేక్ ఓట్లు కానివ్వండి, దాంతో పాటుగా డబ్లింగ్ ఉన్నటువంటి ఓట్లు కానివ్వండి, ఆ ఓట్లు అయితే పూర్తి స్థాయిలో పోయినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా మరణించినటువంటి వాళ్ళ ఓట్లు దాదాపుగా 9,22,230 మరణించినటువంటి ఓట్లను పూర్తిగా తీసేసినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా 11 లక్షల ఓట్లు ఆ ఓటర్లు ఎక్కడున్నారు ఏంటి అనేటువంటి ఆచూకీ దొరకలేదంటూ బిఎల్ఓలు చెప్పినటువంటి సందర్భం. మొత్తం మీద దాదాపు 75 లక్షల ఓట్లు తగ్గిపోయి తెలంగాణ రాష్ట్రంలో 2,64,00,000 ఓట్లకు మాత్రమే పడిపోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక అంతకు మరి ఎవరికి మేలు చేకూరుస్తుంది ఏంటి అనేది ఒక ప్రశ్నగా మాత్రం మనకు కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత భారీగానే ఓట్ల సంఖ్య తగ్గినట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ ఇందులో అత్యధికంగా ముందు నుంచి ఊహించినట్లుగానే హైదరాబాద్ జిల్లాలోనే టాప్లో ఉంది. ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 19.47 లక్షల ఓటర్లు, మేడ్చల్లో 10.73 లక్షల ఓటర్లు అండ్ రంగారెడ్డిలో 15.88 లక్షల మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలని సమర్పించలేదని తేల్చారు. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతంలోనే 43 లక్షల ఓట్లు తీసివేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి అంచనాల కంటే ఎక్కువగానే ఓట్లు పోయాయంటూ చెప్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లోనూ ఎక్కువ ఓట్లు తొలగించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పోయిన ఓట్లన్నీ కూడా పూర్తిగా పట్టణ ప్రాంతానికి సంబంధించిన జిల్లాలు కావడం,
ఇక్కడే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉండడం విశేషంగా మారింది. ఇక దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ఓటర్లు తగ్గనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం 90% పైగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఎన్నికల అధికారులు ఈ నెల 17న ఓటర్ ముసాయిదా ప్రకటించనున్నారు. ఆ రోజు ఎవరి ఓటు ఉందో ఎవరి ఓటు పోయిందో అనేది అధికారికంగా బహిర్గతం కానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితా కోసం వేచి చూస్తున్నారు. ఇక ఎనిమినేషన్ ఫారాల స్వీకరణ గడువు ముగియడంతో బిఎల్ఓలు పర్యవేక్షకులు అందరూ ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటనపై దృష్టి పెట్టారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో బిఎల్ఓలకు సరైన అవగాహన లేక సరిగ్గా పనిచేయకపోవడంతో అక్కడి ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. కొందరు ఓట్లు గల్లంతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఓటర్లు భారీగా తగ్గడంతో అందుకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లను తగ్గించుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1200 మంది ఓటర్లు ఉండే విధంగా మరి పునర్వ్యవస్థీకరించినటువంటి ఒక అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ హైదరాబాద్ జిల్లాలో 19.47 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 10.73 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 15.88 లక్షల మంది ఓట్లను తీసివేయనున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 2.98 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 2.11 లక్షలు, వికారాబాద్ జిల్లాలో 2.10 లక్షల ఓటర్లను తొలగించనున్నారు. అతి తక్కువ భువనగిరి జిల్లాలో 26,170 ఓట్లు, ములుగు జిల్లాలో 27,867 ఓట్లు, భూపాలపల్లి జిల్లాలో 35,935 ఓట్లు, వనపర్తి జిల్లాలో 38,592 ఓట్లను తొలగించబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, చూద్దాం ఎవరి ఓటు ఉంటుంది, ఎవరి ఓటు పోతుంది. అధికారికంగా మరి ఎన్నికల కమిషన్ ప్రకటించే జాబితా ఎలా ఉండబోతుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.